కాదు. ఆ స్త్రీ ఏమని ప్రార్థన చేసింది? యేసు ప్రార్థన చేసిందా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఏమనుకుంటాను, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే బాగుపడుతుంది అనుకొని వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టిన బాగుపడుతుంది. ఒకతను ఊత చేయగలవాడు, ఈయన వల్ల నాకు మేలు జరగదని మనసులో అనుకుంటున్నాడు. నీ చేయి చాప అన్నట్టు 3వ అధ్యాయం మత్తయి వార్త, బాగా మార్క్స్ వార్త. కాబట్టి పక్షవాయు గలవాడిని కొంతమంది తీసుకొచ్చారు 2వ అధ్యాయంలో. ఆయన ఏం అడగలేదు ప్రభువుని, అతన్ని అడగలేదు. ఆయనేమన్నా అక్కడేమని ఉంటుంది, ఆ యేసు వారి విశ్వాసం గురించి, ఎవరి విశ్వాసము? తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం అంటే రికమెండేషన్ కూడా ప్రభువు ఉంటాడు. మార్తలుగా ఏర్పాటు చేసుకున్నారు. మిమ్మల్ని తండ్రిని పిలిచే ధన్యతని భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభావ, నేను స్తుతిస్తున్నాం. మన్ను నిన్ను స్తుతించిన సజీవులుగా స్తుతించే వాక్యం సెలవిచ్చి ఉండగా నేను ఆ ధన్యతను మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణమని మా పాపాలను క్షమించి కడిగి శుభ్రపరిచి మీ బిడ్డలుగా పరిశుద్ధులుగా చేసి నేను మా జీవితాలను ప్రభావ మా ప్రభు యేసుక్రీస్తునందు మీరు ఆయన రక్తం ద్వారా కొని ఒక రాజ్యముగా చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు, సహవాసాన్ని బట్టి వందనాలు, మందిరాన్ని బట్టి వందనాలు, నాయన మరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, మరి కుటుంబాలను బట్టి వందనాలు. మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తుంది. మీరు మాకు చేసిన మేళ్లను బట్టి మా జీవితాల్లో మీరు నాయన చూపినటువంటి మీ కనికరం, ప్రేమ, కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం, ప్రశాంతత కొరకు మేము మీకే చెల్లించగలం ప్రభావ. మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతి పట్టుకొని మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామం పేరు మీకు సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 24 వరకు, 18 నుంచి 24 వరకు చదువుతాం. నన్ను మీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, మొబ్బిన పశువులు తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుతున్నాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. దేవుడి వాక్యం యేసుక్రీస్తు నామం పేట మనకందరికి దేవుని సమాధానం కలగాలని కోరుకుంటూ, ప్రత్యేకించి ఈ రోజు తండ్రుల ఆదివారానికి సంబంధించి తండ్రులందరికీ సంఘమంతటికి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చే తలంపులను బట్టి ఇలాంటి రోజులను ఫిక్స్ చేశారు. ఇది క్రైస్తవ సమాజమే లోకానికి పరిచయం చేసింది. తండ్రుల ఆదివారం, తల్లుల ఆదివారం, లేకపోతే యవనస్తుల ఆదివారం, ఇవన్నీ. తర్వాత సెక్యులర్ పీపుల్, మిగిలిన వాళ్ళు అదేదో వాళ్ళుగా అన్నట్టుగా, వాళ్ళే కనుక్కున్నట్టుగా వాళ్ళు బయటికి మనకి చెప్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు అనే పాట పాడేది నాకు తెలియదుగా, క్రైస్తవులుగా ఎవరు పాడేవాళ్ళు కాదు. ఆ పాట తెలియదు, ఆ విధమైనటువంటి మాట. ఇంతకుముందు SLBC, శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ని బర్త్డే గ్రీటింగ్స్ వచ్చాయి. 79లోనే అవి వస్తూ ఉండేవి. అవి వస్తుంటే అది మాకు కొత్తగా అనిపించేది. అంటే ఎవరికైనా బర్త్డే అయితే గ్రీటింగ్స్ తెలియజేసి ఏదైనా ఒక పాట పాడి ఆ విధంగా ఇంగ్లీష్ పాటలు పాడేవాడు. అట్లా సమాజం అనేకమైనటువంటి సంస్కృతి, అంటే కల్చర్, మంచి అలవాట్లను నేర్పించింది క్రైస్తవ సమాజం మాత్రమే.
భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలకు కావచ్చు, ఎవరికైనా కూడా దేవుని నామం పెట్టి వాళ్ళు ప్రేమ చూపించి మన వాళ్ళన్నా మనకు సాయం చేశారంటే మన దేశస్తులు మనకు సాయం చేశారు. కానీ వేరే దేశస్తులు యేసు ప్రభు ప్రేమను బట్టి తండ్రి అనే దేవుడు, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏ తండ్రిని మనం బట్టి మనము కుటుంబం అని పిలువబడుతున్నాము. ఏ తండ్రి? యాక్చువల్గా తండ్రుల ఆదివారంలో ఇప్పుడు లేవి ఉన్నాడు, సైమన్ ఉన్నాడు, బిన్ను ఉన్నాడు, వాళ్ళకి తండ్రి. వాళ్ళ తాత ముత్తాత అంతేనా లెక్కలు మనకి. వాళ్ళ తాతని వాళ్ళ సన్ని వాళ్ళ నాయన తాత అని పిలుస్తారు. అంటే అట్లా కాదు మనకి లేదు. అందుకే యేసు ప్రభువుని గురించి ఒక ఉటంకించినటువంటి మాట 9:6 యెషయా గ్రంథంలో ఏముంటుందని, ఆయన నిత్యుడగు తండ్రి. అంటే అందరికీ మన తండ్రికి తండ్రే, నాకు తండ్రే, మన పిల్లలకి తండ్రే, అంటే అన్ని జనరేషన్స్ కి తండ్రి. ఇప్పుడు లేదు ఏదన్నా కావాలంటే మీ నాన్న అడిగినని చెప్తారు వాళ్ళ తాత. అంటే వారి గురించిన బాధ్యత ఎవరు తీసుకుంటాడు? తండ్రి తీసుకుంటాడు. అదేవిధంగా ఆయన మన తండ్రి అయిన దేవుడు, ఆయన ఎవరో తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి. మరొక దగ్గర తండ్రి లేని వారి తండ్రి, విధవరాండకు న్యాయకర్తనే ఉన్నాడని చెప్తారు. ఇప్పుడు మనం చదివిన ఈ 103వ కీర్తన 13వ వచనంలో ఆయన ఏం చేస్తాడని, తండ్రి, పరలోకపు తండ్రి మనకేం చెప్తారు. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంది. తల్లి యొక్క ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనబడదు. తండ్రి త్యాగమే బిడ్డలకి ప్రేమగా అది కన్వర్ట్ అయ్యి ఆ బిడ్డల్ని పరిపాలిస్తుంది, వారికి అన్ని సమకూరుస్తుంది, అన్నిటినీ వారికి ఇస్తారు. కాబట్టి తండ్రిలో పిల్లలు ఎక్కువ మంది, ఎక్కువ భాగం, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఏమంటే పార్ట్ కొద్ది భయాన్నే చూస్తారు. కానీ ఆ భయం వెనక వారి త్యాగం చాలా ఉంటుంది అనమాట. అందుకే మనకు తండ్రి ఎవరంటే, అందుకనే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన తండ్రి కుమారుడి ఆడలో గాలి పడినట్లు దేవుడు మనల్ని ఏళ్ళ గాలి పడి ఉన్నారు. కాబట్టి తండ్రికి కొన్ని గుణ లక్షణాలు. ఇక్కడ మనం 15వ అధ్యాయం చదివాం కదా, అది అందరికి తెలిసినటువంటి భాగమే, జరిగిన సంఘటన. ప్రభువు చెప్పాడు, దాన్ని గుర్తు చేశాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఆయన స్పష్టంగా ఆయన దీన్ని ఉపమాన రీతిగా చెప్పేవాడు ప్రభు. కారణం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని తీసుకొని దానిలో ఉన్నటువంటి అర్థం సులభంగా వారి మనసుకి చేరుతుందన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏం చెప్పేవాడంటే ఆ ఉపమానం చెప్పేవాడు. ఉపమానం చెప్తే దీంట్లో ఇలా ఉంటుంది, ఇలాంటిగా తండ్రి ప్రేమ. ఒక ఆయన 2 అన్నదమ్ములు ఉన్నారు. చిన్నవాడు ఏం చేశారు, నాయన్ని నాకు ఆస్తి ఇమ్మన్నాడు. ఆస్తి తీయడానికి ఎదురా కుదరదు, నేను చచ్చిపోయిన తర్వాత నేను మీకు ఎన్ని డిస్కషన్ అక్కడ చూపించలేదు. అడిగాడు కదా, ఇచ్చేశాడు. ఆయనకి తెలుసు వీడు మళ్ళీ ఏదో చేసుకొని వస్తాడు, కానీ ఏది ఏమైనా తీసి ఇచ్చేశాడు. అందుకే స్వతంత్రత ఇచ్చాడు మానవుడికి. ఎందుకు మానవుడు తప్పు చేస్తుంటే అడ్డగించలేదు అని ఒక కొన్ని ప్రశ్నలు యూట్యూబ్ లో కనబడతా ఉంటాయి. దానికి కారణం ఎందుకంటే ఒక తండ్రి అదే దాన్ని చెప్పాడు అనమాట. ఎవరు? ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క భాగంలో తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాడు. మనుషులను వాడు స్వచిత్తము కలిగిన వారినిగా సృష్టించాడు దేవుడు. ఆయన రిమోట్ కంట్రోల్ గా పెట్టాలి. ఆయన ఏదో ఇది చేయాలి, ఇది చేయకూడదు ఆయన చెప్పలేదు. మంచి చెడుల మార్గాన్ని మీ ముందు పెట్టాను, మీరు దేన్నైతే దాన్ని తీసుకుంటారో, మీరు మంచి చేస్తే మేలు జరుగుతుంది, కీడు చేస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. మంచి చేస్తే దేవుని సన్నిధిలో ఉంటారు, మంచి చేయకపోతే మరి దేవుని సన్నిధి దూరం అవుతారని చెప్పడానికి వచ్చి ఈ మాట చెప్పాడు. అయితే ఒకటి, జారిపోయినా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఇప్పుడు ఒకరు ఈ యూట్యూబ్ లో కామెంట్ చేస్తూ ఆయన నరకాన్ని పంపిస్తే ఆయనే ప్రేమ గలవాడు, మీరే ప్రేమ గలవాడు అంటుంటే అంటే కావాలని మాట్లాడటం అనమాట. అంటే నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్ సంవత్సరం రోజులు టీచ్ చేస్తారు టీచర్. సంవత్సరాలు టీచ్ చేసినప్పుడు ఎన్నిసార్లు డౌట్ అడిగినా చెప్తాడు. అంతేనా? 2 సార్లు అడిగిన కడగ బాగా అంటారు, ఎన్నిసార్లు అడిగి చెప్తారు. ఎగ్జామినేషన్ లో ఒక్కసారి అడిగినా కూడా అది మన పరీక్షా సమయం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అన్ని సెటరేట్ చేసుకోవాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆయన ప్రేమ. ఎలాంటిదంటే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు, అన్ని పోగొట్టుకున్నాడు, డబ్బులుంటే అందరూ బంధువులు, అందరూ స్నేహితులు, ఇది మన మైండ్. అదే కారణం ఎవరు? ఒకటే నేరుగా ఎక్కడ మనం చెప్పినప్పుడల్లా ఈ మాట, ఈ విధమైనటువంటి
ఇన్ఫరెన్స్ ఎక్కడ కూడా గుర్తుంచుకోడు. మనిషి ఇంకోటి మీదకి ఎందుకు దౌష్యం చూపిస్తున్నారు, ఒక మనిషి ఇంకోటి ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే కారణం ఏంటి? పాపము. కాబట్టి పాపం యొక్క ఎఫెక్ట్ లోకములో ఉంది. ఈ లోకంలో పాపం యొక్క ఎఫెక్ట్ ఉన్న కారణాన ఆశ్చర్య సంఘటనలో కూడా అతను ఆస్తి తీసుకెళ్ళాడు, స్నేహితులు వచ్చేసాడు, కొత్త వాళ్ళంతా వచ్చేసారు, ఆయన పొగుడుతూ ఉంటాడు, ఆయన దగ్గర మేలు పొందారు. స్లోగా ఆస్తి అయిపోయింది. అప్పుడు అతనికి ఎవరు సహాయం చేయలేరు కూడా. అది నాట్ దట్ వాళ్ళు తీసుకొని తినేశారు, అది తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలని లేదు కదా, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి ఉండి కాదు. కాబట్టి అది సిచ్యువేషన్, అది దేశం యొక్క పరిస్థితులు, మానవ మనుగడకు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. కాబట్టి అట్లా జరిగినప్పుడు ఎవరు గుర్తొచ్చారు అతనికి? తండ్రి గుర్తొచ్చాడు. మరి నేను ఎంత ఆస్తిని పోగొడైతే అతని యొక్క డెసిషన్, అతని యొక్క తీర్మానం చాలా గొప్పది. నేను తిరిగి దేవుని దగ్గరికి, అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నేను నా తండ్రి ఇంట చాలా మంది పని వాళ్ళు తింటున్నారు, పుష్కలమైనటువంటి ఆహారం, మంచి రిచ్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు. నేను ఇక్కడ ఏంది, నా పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నీకు పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను అని అనుకొని, ఎప్పుడైతే అనుకున్నాడు మనసులో, మనం చాలాసార్లు చూసాం, మనసులో అనుకోండి, అదే ప్రార్థన. ప్రార్థన అంటే ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా అని చెప్పడమే ప్రార్థన కాదు. ఆ స్త్రీ ఏమని ప్రార్థన చేసింది? యేసు ప్రార్థన చేసిందా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఏమనుకుంటాను, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే బాగుపడుతుంది అనుకొని వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టిన బాగుపడుతుంది. ఒకతను ఊత చేయగలవాడు, ఈయన వల్ల నాకు మేలు జరగదని మనసులో అనుకుంటున్నాడు. నీ చేయి చాపమన్నాడు 3వ అధ్యాయం మత్తయి వార్త, బాగా మారుసు వార్త. కాబట్టి పక్షవాయు గలవాడిని కొంతమంది తీసుకొచ్చారు 2వ అధ్యాయంలో. ఆయన ఏం అడగలేదు ప్రభువుని, అతన్ని అడగలేదు. ఆయన ఏమన్నా అక్కడేమని ఉంటుంది, ఆ యేసు వారి విశ్వాసం వచ్చి, ఎవరి విశ్వాసము? తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం అంటే రికమెండేషన్ కూడా ప్రభువు ఉంటాడు. మనం అందుకే ప్రార్థన చేయాలి. మా గారు చాలా మంది పాస్టర్ నీకు ప్రార్థన చేసేది, నువ్వు చేసుకోలేవు, అది తప్పది. అదే మన బాధ్యత. పౌలే అడిగున్నాడు, నా కొరకు నా విడుదల గురించి ప్రార్థన చేయమన్నాడు. నేను మీకు వచ్చేట మీకు అనుగ్రహింపబడినట్లుగా నేను నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఎవరు చాలా ఈ 14 కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి నూతన నిబంధనలు పౌలు గారు. ఆయన ఒక కామన్ చిన్న, ఆయన శిష్యుడు, కుమారుడు, పిల్లవాడు అని రాయిస్తున్నటువంటి వ్యక్తిని గురించి అడుగుతున్నాడు, నా గురించి ప్రార్థన చేయ అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రార్థన ఎవరు చేసినా ప్రార్థనే. ప్రభు ప్రార్థన ఆలోచించే దేవుడు. అందుకే 65వ కీర్తన 2వ ఆయన ప్రార్థన ఆలోచించు వాడు ఆ సర్వశరీరం నీ ఎదుకు వచ్చాడు. కాబట్టి ఈ తలంపే దేవునికి ప్రార్థన. లేచి తండ్రి దగ్గర పెట్టి, తండ్రి తనని ఏ విధమైన ప్రీ కన్సీవ్డ్ థింకింగ్ ఏమి లేకుండా ఆయన ఏమన్నాడు, వాడు దూరముగా ఉండగానే ఏం చేశాడు, ఆయన పరిగెత్తుకుని వెళ్ళి తండ్రి దిగి వచ్చాడు. ఇక ఏమనుకుంటా పోయింటే మా నాయన నన్ను ఏమని యాక్సెప్ట్ చేస్తాడా, అసలు నన్ను చూసి అసలు అంగీకరిస్తాడా, అసలు ఎవరితోనూ మాట్లాడిస్తాడా, ఇలాంటి భావాలు కలిగిపోయి ఉండొచ్చు అతను. కానీ తండ్రి వచ్చి తనకి ఏం చేశాడు, తన మెడ మీద పడి ఆ పందుల వాసన అంత శుభ్రత ఉండి ఉండకపోవచ్చు. ఒకవేళ అతను పోతూ ఎన్నో విధంగా ఎట్లా కొద్దిగా సరి చేసుకుని అయినను కూడా ఆ పరిస్థితులు వేరు, చాలా షాబీగా కూడా ఉండొచ్చు. అయినా కూడా తండ్రి వాడు ప్రేమ చూపించి, అందుకు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. కాగా ఆయన తన కుమారుని తన కుమారుని ఏంటంటే ఆయన తండ్రిగా, తండ్రి అని దేవుడు కుమారుని విశ్వాసవాడు నశింపక నిత్య కాయంకి 2 బొమ్మ బడుసు ఉన్నట్టుగా ఆయన నశించడు, నిత్య జీవి పొందుతాడు. ఆయన్ని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడినే మనకి తండ్రిగా అనుగ్రహించే, అందుకే కుమారుడు మన అందరిలో జ్యేష్ఠుడు అనుకున్నాడు ఆయన మనకి. అందుకే పాట ఉంటుంది, యెహోవా మా తండ్రి కాడ యేసుడు మా అన్న కాడ. కాబట్టి మనము కుమారుల్లో స్వరూపం కలవార ఉండాలని పౌలు వాక్యం చెప్తూ అంటాడు. అంటే ఆయన రూపం మనలో ఉంటే, మనం యేసు ప్రభులో ఉంటే ఆటోమేటిక్ గా మన యేసు ప్రభు ఎక్కడున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాడు, వీరు మనం ఏకమైన వీరి కొరకు నేను ప్రార్థించట్లేదు. వీరి ద్వారా మనం విశ్వాసం నుంచి వారందరికీ
నేను వారి గురించి మనందరికీ లోకం అంటే ఉండే వారందరూ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నారు తండ్రి అనేది. కాబట్టి తండ్రి లక్షణాలు ఒక 2-3 చూద్దాం, ఇక్కడ సమయం ఉండదు కాబట్టి. తండ్రి మొదటగా ఆయన ఒక యాజకుడు అంటే పాస్టర్, లేకపోతే ప్రార్థన చేసేవాడు, దైవికమైన నడిపించేవాడు. నేను చెప్పే యాజకునికి ప్రవక్తకి 2 తేడాలు చెప్పారు. ఇద్దరు దేవుని పనే. ప్రవక్త ఏం చేస్తాడు మీకు తెలుసు, ఇది పెద్ద సంఘాలలో కూడా తెలుసు. గత 150 సంవత్సరాలు 170 సంవత్సరాల్లో ఉన్నటువంటి సంఘం అన్న వాళ్ళకి కూడా తెలియదు. మీకు తెలుస్తుంది, మనకు తెలిసింది. దేవుడు ఎంతో మనకు ఆదిత్యం. ఎవరు ప్రవక్త పని ఏం చేస్తారు? ప్రవక్త ఆ దేవుని మాటల్ని ప్రజలకి అందిస్తారు. కాబట్టి యాజకుడు ఏం చేస్తారు? ఆ ప్రజల విషయాల్ని దేవుని సన్నిధిలో దేవుడికి ప్రజెంట్ చేస్తారు. కాబట్టి యాజకుడు ఇక్కడ తండ్రి అయిన వాడు యాజకుడు. అందుకే యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5 వచ్చిన అనుకుంటాను, అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. పిల్లలు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మనం అనుకుంటాం, ఎందుకు ఒకటే వీళ్ళు పార్టీలు చేసుకుంటున్నారా అని అనుకుంటాం. 90వ సంవత్సరంలో మాకు జీతం 2000 అంటే 3000 ఎంతో కూడా ఉండొచ్చు అనుకుంటాం. 3000 అంటే 5000 కూడా అనుకుంటాం. 5000 అంటే 5000 అలాంటప్పుడు 1000 రూపాయలు రోజుకు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. నేను రోజుకి 1000 రూపాయలు వారి కొరకు ఫ్రెండ్స్ కొరకు కానీ, అంటే మనకు పోలికి చెప్తున్నా. కాబట్టి వీళ్ళందరూ ఆ యువకు పిల్లలు ఒక్కొక్కరు ఒకరంట వారి ఇళ్లలో పార్టీలు చేసుకుంటుంటే భోజనాలు ఆయన చేసే వాళ్ళ సిస్టర్స్ ను కూడా పిలిచి వాళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అప్పుడు యోబు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? నా బిడ్డలు చేసేటటువంటి పని ఏంటంటే భోజనం చేస్తున్నారు, వీరు ఏ విధమైన దోషణ మాటలు కానీ లేకపోతే అపవిత్రత కానీ ఏదన్నా వీరిని అంటుకుందేమోనని వారి నిమిత్తమై ఆయన ఏం చేశాడంట, వారి నిమిత్తం వారిని పరిశుద్ధపరిచేందుకు బలులు అర్పించేవాడు. పాత నిబంధన బలికి నూతన నిబంధన బలికి ఉన్నటువంటి తేడాను లేకపోతే ఒకళ్ళ పోలిక ఏంటి అంటే, ఆ రోజుల్లో ఒక జంతువుని తీసుకొచ్చి వధించి రక్త ప్రోక్షణ చేసి పాప పరిహారం చేసేవాళ్ళు. అందుకే ప్రభు చెప్తూ, నీవు ప్రార్థన చేయనప్పుడు అంటే నీవు బలి అర్పించినప్పుడు, పోలిక దగ్గరే ఉంటుంది, బలి అర్పించేటప్పుడు నీకు ఎవరన్నా వ్యతిరేక భావం ఎవరి మీద ఉంటే నువ్వు వెంటనే నీ అర్పణ అక్కడ పెట్టి, ఎవరికి కావాలి నీ అర్పణ అవసరం లేదు, నువ్వు కావాలి నాకు, నీ అర్పణ కాదు నాకు కావాల్సింది. నువ్వేం చేయాలి? అప్పటే అక్కడ అర్పణ పెట్టి ఎక్కడ పోవాలి? వెళ్ళి అతనితో సమాధానం. ఒకవేళ సమాధాన పడ్డం ఫిజికల్ గా కాపని నీ మనసులో, నా మనసులో ఏముండకూడదు, వ్యతిరేక భావన ఉండదు. మనం చెప్పిలా చనిపోయాడంటే కదా నా అన్న పాపము అని అన్న, ఆయన నాకు బాలచార ద్రోహం చేసి మరి ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నట్టు చెప్పిలా, నేను మొన్న మీకు ఏమన్నాడా, ఎంత చచ్చిపోవాలని ప్రార్థన చేశాడు ఆయన చచ్చిపోవాలనంట ఆ సేవకుడు ప్రార్థన చేశాడు. అట్లాంటి చేయండి. అందుకే పగ తీర్చుట నా పని, ప్రభానికి అప్పగిస్తున్నా. అతను మారు మనసు పొంది మేలు పొంది ఒకరు మీ దగ్గర రాకపోయినా పర్లేదు, నువ్వు అతని మీద ద్వేషం, నేను అతని మీద ద్వేషం ఉంచకూడదు. కాబట్టి ఈయన ఏం చేశాడు? ప్రార్థన అర్పణ అక్కడ పెట్టేసి గమ్మున నువ్వు పోయి సమాధాన పడి తరపు వచ్చి నువ్వు అంటే నీకు అర్థం ఏంటి? అర్పణ అర్పించే ముందు ఎవరి మీద నీకేముండకూడదు? వ్యతిరేక భావన ఉండకూడదు, క్షమించే మనసు ఉండాలి, అంగీకరించే మనసు ఉండాలి, అందరికీ స్థలం ఇచ్చే మనసు ఉండాలి దేవుడు. కాబట్టి ప్రార్థన, అర్పణ అంటే ప్రార్థన. కాబట్టి నూతన నిబంధనలో దేవుని సన్నిధిలో బిడ్డలను ఏమని చెప్పాలంటే వాళ్ళకి అర్థం నేర్పించాలి. ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? మోషే తల్లి నేర్పించి, యోగబెద్దు నువ్వు రాజు కుమారుడు కాదు, నా కుమారుడు, కానీ ఈ పరిస్థితుల్లో అక్కడికి పోయావు అంటే అక్కడికి అర్థమైంది. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన నా ప్రజలను చూద్దామనే భావన దేవుడి అతని ఆత్మ తనలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఉన్న కొంతమంది వెళ్ళాడు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూశాడు. ఇది ఎవరు చెప్పారు? ఆయనకి తల్లి చెప్పారు, తల్లి నేర్పిస్తారు. తర్వాత మరొకరు హన్నా ఏం చెప్పింది? నాయన నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు, నేను ప్రార్థన చేసి నేను సంపాదించుకున్నా,
నేను నీకు దేవుడికి ఇచ్చేస్తాను, నేను నీ గురించి నువ్వేమో ఒప్పుకునే నేను బాను అనలేదు అబ్బాయి. అంటే ఆ విధముగా బిడ్డకి ఏం నేర్పించింది? నేర్పించి తనని దేవాలయంలో వదిలిపెడితే, దేవాలయంలో వదిలిపెట్టగానే వాడు అక్కడనే మొత్తం యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. అది తీసేసుకున్నాడు. ఆ బిడ్డ అక్కడే ఉన్నాడు. టీచింగ్. తండ్రి ఏం చెప్పాలి పిల్లలకి? నానా ఏసై నీకు అడుగు, ఎందుకురా నువ్వు అటు మాట్లాడావు, అటు మాట్లాడకూడదా, ఎందుకురా నువ్వు మమ్మీని అటు పట్టబోయావు, తప్పు కదా, ఏసై చెప్పావా, ఏసై నన్ను క్షమించని ప్రార్థించి అంటే వానికి అర్థం అవుద్ది. వయసు వచ్చే కొలది వానికి ఏమవుద్ది, నువ్వు ఇంకేం చెప్పలేదు. ఒక మనిషిగా లోకమే, వాతావరణమే, లేకపోతే చుట్టూ పరిస్థితుల్లో వారికి కొన్ని లౌకిక జ్ఞానాలు నేర్పిస్తాయి. వాటితో కూడా ఏం నేర్పించాలి? మనకిచ్చే ఆత్మ, నరుని ఆత్మ ఏమో పెట్టిన దీపం, ఆయన తండ్రి అయిన దేవుని దీపం మనలో ఉండగా అది లోకంలో ఉన్నప్పుడు లౌకిక ఆత్మ అవుతుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మన వాక్య జ్ఞానము, ప్రార్థన, విజ్ఞాపనలు ఇవన్నీ అలవాటు ఉన్నప్పుడు ఏమవుతుంది? దైవిక ఆత్మ మనలో నడిపించనిస్తారు. కాబట్టి ఒక యాజకుని గుణ లక్షణాలు కలిగి ఉండాలి తండ్రి అనేవాడు. పిల్లలకు అదా నేర్పించాలి. క్షమాపణ అడిగేది, పొరపాటు వస్తే నేను నాకు సారీ చెప్పడం, పొరపాటు సారీ చెప్పు. కానీ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు లవ్. తండ్రి యొక్క గుణ లక్షణాలు ఏంటంటే, తండ్రి ప్రేమ కనిపించదు, దాంట్లో త్యాగం ఉన్నది. అదే ప్రేమని ఆ కుమారుడు కూడా, పిల్లలు కూడా నేర్చుకుని తర్వాత తరాలకు దాన్ని. కాబట్టి యోబు ఏం నేర్పించాడు? అతని గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు? అతన్ని నిందారహితుడును, అతను అన్ని గుణ లక్షణాల్లో హి వాజ్ వర్చువస్, ఆయన చాలా గుణ లక్షణాలు, మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అని యోబు గారి గురించి. కాబట్టి తండ్రి అయినటువంటి వ్యక్తి ఎవరై ఉండాలి? ముందుగా యాజకుడు ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఏం చెప్తున్నారో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? మిగిలిన వాళ్ళందరినీ చాలా తక్కువగాను, మన పిల్లలే చాలా గొప్పగాను, మన పిల్లలు తప్పకుండా గొప్పే కాదండి, కానీ కంపేర్ చేస్తూ అవతల వాడిని తక్కువగా చేస్తూ పిల్లవాడికి ఎలాంటి మనస్తత్వం చేస్తుంది? పిల్లలకి ఎలాంటి మనస్తత్వం వస్తుంది? అదే కేర్లెస్నెస్. అవతల అంటే లెక్కలేదు. సొసైటీ, సమాజం చెడిపోయింది. పిల్లలు బజార్లో ఇష్టం వచ్చేట్టు బండ్లు తోలుకుంటా, బూతులు మాట్లాడుకుంటూ, పక్కన మనిషి ఉన్నాడని కూడా లేకుండా ఎట్టుందంటే లోకం కుళ్ళిపోయింది. ఒక విధంగా పక్కన మనిషి ఉన్నాడని లేకుండా భాష, పరిచయమైన భాష మాట్లాడుతూ లెక్కలంతా నేను అడిగినా కూడా ఏమో తెలియదు. మామూలుగా సేల్స్ మ్యాన్ అట్టుంటాడు, వస్తూ అమ్మ బాబు అది ఉందాడ, అరే వెళ్ళేమో అట్లుండదు. ఇంతకు ముందు అది లేవనేది కూడా నన్ను నేను చెప్పేసారి వేరే పక్క నుండి తెప్పిస్తాను అట్లుండేవాడు. ఇప్పుడు అట్లేదు. అట్లయిపోయింది లోకం. ప్రేమ చల్లారిపోయే పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితులన్నీ అధిగమించేటట్టుగా, ప్రేమని దైవికమైనటువంటి గుణలక్షణాలు ఉండేటట్టుగా తండ్రి బిడ్డలకి ఏం చేయాలి? నేర్పించాలి. ఇది కుటుంబంలో అందరితో, అన్ని విధాలమైన చుట్టుపక్కల వాళ్ళతో, నైబర్స్ తో, కుటుంబస్తులతో, తర్వాత బంధువులతో, స్నేహితులు అందరితో అదే విధమైన భావన కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనకి తండ్రి ఉండగా ఆయన మనల్ని తన కుమారులంగా మనల్ని ఆయన చూస్తున్నాడు. కుమారులు పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటారు. తర్వాత తండ్రి బోధకుడు, టీచ్ చేసేవాడు. ఏమై ఉండాలి? టీచ్ చేసే అంటే బోధించాలి. ఏం బోధించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏముంటుందంటే, నీ పిల్లలకు ఏం చేయాలి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు నీవు దేవుని కట్టడలను వాటికి వినిపించాలి, నేర్పించాలి. అందుకే ఇదంతయు జరిగిన తర్వాత దాని ఫలితార్థం ఇది. మనుషుడు దేవుని కట్టడలను అనుసరించి నడుచుకుంటుట మానవ కోటికి ఇదే విధి. బాల్యంలో ఇనిషియల్ డేస్ గురించి మాట్లాడాం మనం. కానీ ఇది ఎప్పటికంట? ఇది ఫైనల్ గా ఇది ఇప్పుడే ఉండేది. ఎప్పటి వరకు? ఆఖరి వరకు. అదే నిన్ను కాపాడింది, నన్ను కాపాడింది. మన బంధువులు కాదు, స్నేహితులు కాదు, వాళ్ళు చెప్పే సలహాలు కాదు, అవన్నీ కాదు. నిన్ను కానీ నన్ను ఏమైనా దేవుడు కాపాడాలి. మనం బాగున్నాము, ప్రశాంతంగా ఉన్నామంటే కారణము దేవుని కృప తప్ప మరింకేమీ కాదు. అందుకే
వారు 107వ అధ్యాయంలో వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలన్నిట్లో నుంచి వారిని విడిపించారు. అసలు ఎట్లుందంటే ఐదు దేశం ఆ రోజుల్లో ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. ఎట్లుంది? వీరుడు బాగా ఎక్కువైపోయారు కాబట్టి వీళ్ళని దాసీలుగా చేసుకొని ఎంత కఠినమైన దాస్యం చేస్తున్నారంటే వారి వర దేవుడు సన్నిధికి చేరింది కాబట్టి ఆయన వారి మన ఆలోచించాడు. తండ్రి అనే దేవుడు మాకున్నాడు. ఈ మనుషులు ఎవరికి చెప్తున్నా నాయకులు ఉంటారు, చాలా మంది నాయకులు, 4 లక్షల మంది 6 లక్షల మంది ఎవరు పురుషులే, ఇంకా స్త్రీలు, ఎన్నో కుటుంబాలకు ఒక్కరు పోయినా అక్కడక్కడ చిన్న చిన్న నాయకులు ఉంటారు. ఆ నాయకుడికి చెప్పిన పై ఆయన ఏది చెప్తే అదే పౌరవరాజు ఏది చెప్తే అదే వింటున్నారు. కాబట్టి అందరూ బానిసత్వం ఎవరికి చెప్పాలి? మొరపెడితే వీరందరినీ కంట్రోల్ చేసినాడు ఎవరు? ఆ తండ్రి అనే దేవుడు. ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? ఆ మనుషుల మొర ఆలోచించి వారికి విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చాడా లేదా? వీరికి తండ్రిగా ఒకరిని ఏర్పాటు చేశాడు. ఎవరైనా? మోషేని ఏర్పాటు చేశాడు. మోషే వారిని 6 లక్షల మందిని విడిపించేటట్టుగా దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉండి వారికి ఆ దేవుని గుణలక్షణాలతో వారిని విడుదల కలిగజేసినటువంటి వాడు. కాబట్టి మనం టీచ్ చేయాలి. ఏమి టీచ్ చేయాలి? బోధించాలి. మనం దేవుని వాక్యములను కట్టడలను బిడ్డలకి, కుటుంబానికి, మనకు తెలిసిన వారికి అందరికీ మనం తప్పకుండా బోధించాలి. బోధించకపోతే మేలైనది చేయలేరు, అలాగ చేయని వానికి పాపము కలుగుతుంది. నిన్న అసెంబ్లీ, తమిళనాడు అసెంబ్లీలో ఆయన ఎవాంజలిస్ట్ అంట. ఆ స్పీకర్, యాక్చువల్ ఆ స్పీకర్ ఆయన కూడా ఎమ్మెల్యేనే. ఆయన స్పీకర్ ఒక ఎవాంజలిస్ట్. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ అన్న అక్కడ తీసుకొచ్చి అక్కడ లోకల్ అక్కడే ఉండే చర్చిలో తీసుకెళ్లి ప్రార్థన చేసి, నాయన నువ్వు 3 విషయాలు గుర్తుపెట్టుకో అని, నువ్వు ఏ విధమైన అన్యాయపు ధనము నువ్వు ఆశించబడద్దు, నీ వల్ల ఇంకోరికి బాధపడకూడదు అని చెప్పాడు. కాబట్టి నేను దేవునికి నమ్మకంగా ఉంటాను, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు, నేను నీ చేతనైనప్పుడు చేయకుండా నువ్వు ఆగిపోవద్దు అని నాకు దేవుని వాక్యం చెప్పి 3 సార్లు 3 వాక్యాలు చెప్పి ఆయన తన ఇంట్రొడక్షన్ మొదలుపెట్టి పూర్తి చేశారు. కాబట్టి ఎంత పరిస్థితుల్లో ఉన్నా దేవుడే మన కాపుదల. ఒకవేళ ఇప్పుడు మాకు డబ్బు ఉందిలే, బలం ఉందిలే, ప్రజలు ఉన్నారంటే ఎవరు నీకు తోడు రాదు. నాకు ఉన్నారని అనుకుంటావంటే అందరూ నీకు ఒక్క తోడుగా వచ్చేది ఒక్కరు ఎవరైనా మన తండ్రి అనే దేవుడు మాత్రమే. కాబట్టి బోధన పిల్లలకి ఆ విధమైన బోధన. నీ ఏదైనా కావాలా? ఇచ్చేది నువ్వే, నీకు ఇవ్వాలంటే అనుకోని ఇది బిడ్డకి నేర్పించాలి. ఏసే చెప్పు, ఏసయ్యా నాకు ఈ బ్యాట్ కావాలి, లేకపోతే ఈ పుస్తకం కావాలి అని బిడ్డలకు నేర్పించాలి. మనం ఆ దేవుని మీద ఆధారపడి ఒకరోజు ఎవరు ఉండరు. మైగ్రేషన్ అట్లా ఉంటుంది. తెలియతత్వానికి మీకు తెలుసు కాబట్టి మైగ్రేషన్ తగ్గట్టు కావాలి. వాళ్ళు అర్జెంట్ అయితే ఈ 4 రోజులు ఇవ్వాలి. ఎక్కడ నేను భోపాల్లో చదువుతున్నా, అంత 1500 కిలోమీటర్లు, 7 నుంచి ఇంకొక 100-200 కిలోమీటర్లు తిరుపతి. అప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ నాకు కావాలి, అప్లై చేసాం, ఓటు కాదల్లా. ఎవరికి చెప్తే ఎవరు పోయి తీసుకొస్తారు? ఇప్పుడన్నా ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడన్నా స్నేహితులు ఉన్నారు, ఎవరికి ఇంకా దేవుడికి చెప్తున్నాం. మైగ్రేషన్ సర్టిఫికేట్ అది సబ్మిట్ చేస్తేనే యాక్సెప్ట్ అవుతుంది అప్లికేషన్. అందుకే చదువుతా ఉన్నాం. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాం, అప్లికేషన్ ఫిల్ చేసి అడిచాం. మనకి డిసెంబర్ మాసంలో అది సబ్మిట్ చేయాల్సింది, మనం ఇంకా ముందే చేయాలి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభు నాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ లేదు, నాకు దేవుడికి బుధవారానికి బుధవారం 1 గంటకి పోస్ట్ మ్యాన్ తప్పకుండా దిగి ఎవరు చెప్తే అదిలో ఉంటుంది. ఎవరు మనసు మార్చగలం, ఎవరిని మనం కంట్రోల్ చేయగలం, ఎవరికి నువ్వు డైరెక్ట్ చేయగలం. అలాంటిది ఒక వ్యక్తి మనసు మార్చడం వీలవుతుందా? ఒకవేళ వ్యతిరేకంగా నీ మీదకి వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేసుకో. నీకు ఏమన్నాడు ఎలీషా సేవకుడు? ఏమన్నాడు? అయ్యా మన చుట్టూ ఎవరున్నారు? సైన్యం వచ్చేస్తుంది అయ్యా, ఇదేంటి మన పరిస్థితి అని. అప్పుడేమన్నాడు ప్రభు? ఎలీషా ఏమన్నాడంటే, ప్రభు ఈ కండ్లను ఆ సైన్యానికి ఇంటికి మధ్యలో ఎవరున్నారు? అగ్ని రథములు ఉన్నాయి. కాబట్టి దేవుడు అలాగా మనం భద్రపరిచే దేవుడు, కాపుదల ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసి. కాబట్టి మనం ఏం చేయాలి? బోధ చేయాలి, దేవుని మీద ఆధారపడేటట్టుగా. కానీ 3వ విషయం, మనం మోడల్ అంటే ఒక నమూనా. నా తండ్రి గురించి నేను ఎలాగుండాలి,
నా తండ్రి ఎలాగుండేవాడు, నేను ఎలాగా, అసలు మనం చదివినటువంటి ఈ చదివిన వాక్య భాగమే మోడల్. తండ్రి ఏం చేశాడు? ఆయన ఇంత తప్పు చేసి వచ్చినా కూడా కుమారుని ఏ విధమైనటువంటి అసలు ఏమేమి ఇచ్చాడు చెప్పండి. దీనికి త్వరగా ఏం చేయమన్నాడు? చదవండి కదా, 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు ఉన్నాయి, చూసి ఇచ్చారు. అయితే తండ్రి తన దాసులను తెచ్చి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి. ప్రశస్త వస్త్రము అంటే అతను ఏం చేయబడాలి? స్నానం చేసి అతను స్నానం ఏమన్నారు? 5:27 వాక్యమనే ఉదక స్నానం. వాక్యమైన ఉదక స్నానం అంటే మనం దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించాలి. వాక్యం వాడితో మాట్లాడు. దేవుని వాక్యం ప్రభు మాట్లాడతారు. వాళ్ళు దేవుడు మాట్లాడు. ఇప్పుడు తెలుసా, బాలుల హృదయంలో, చిన్నపిల్లల హృదయం మూఢత్వము స్వాభావికం, అది నేర్చినది. బాలుడు తప్పుగా చెప్పే మాట వింటూ లేకుంటే కొన్ని కామన్. దేవుని వాక్యం చెప్తే 22 అయితే శిక్షాదండము దాన్ని వాడి నుంచి తోలి వేస్తుంది. శిక్షాదండం అంటే ఏంటి? శిక్షించడం అంటే కర్త కొట్టడం కాదు, వాడికి టీచ్ చేయడం, డిసిప్లైన్. అది తప్పు, ఇది మంచిది అని వాడు నువ్వేం చేస్తున్నావు, ఇది మంచిదా కాదా ఆలోచించుకో అని చెప్తే వాడు నేర్చుకునే స్థాయిలో ఉన్నప్పుడు వాడికి స్లోగా ది గుడ్ అండ్ బ్యాడ్ దేవుని వాక్యం అని వాక్యం కాబట్టి శుభ్రపరిచి అతను ప్రశస్త వస్త్రం, నీతి వస్త్రం. ఎక్కడ పోగొట్టుకున్నాడు మానవుడు వస్త్రాన్ని? ఏదైనా తోటలో వారు పాపం చేయగానే వారు దిగంబరులని వాడు తెలుసుకుంది. వారి మీద ఉన్న నీతి వస్త్రం ఏమైంది? వెళ్ళి. కాబట్టి తిరిగి ఆ నీతి వస్త్రాన్ని తొడిగే పరిస్థితులు. తర్వాత ఇంకేం చేయమను? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టండి. ఉంగరము ఎస్తేరు గ్రంథంలో ఆయన ఏం చేశాడు? రాజు ఎస్తేరు ఒక రిక్వెస్ట్ చేసింది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పిలుపులు ఎందుకు పోవడానికి ఆమె మాట అంటది, వ్యతిరిక్తమైనను రూల్ అంటే ఆజ్ఞకు వ్యతిరిక్తమైనను నేను వెళ్తాను, నశిస్తాను అని ఉపవాసం చేయమన్నది బాబాయిని, వాళ్ళ యూదుల్ని. ఈమె కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నది పనికత్తలతో కలిసి. రాజు దగ్గరికి పోతే రాజు దండమును ఆమె వైపు, నీ సగం రాజ్యం మట్టుకు నీకేం కావాలో చెప్పాను. ఇక్కడ ప్రార్థన. కాబట్టి ఈ ఉంగరము దేనికి ఏమిచ్చింది? ఆమె అడిగిన దానికి తాకీదులని ఆయన పక్కన పెట్టేసాడు. దాన్ని మళ్ళా మార్చలేదు, కొట్టివేయలేదు. కానీ దానికి వ్యతిరేకమైన మరొక ఆజ్ఞని ఇవ్వాలి. ఆజ్ఞ ఇచ్చి ఉంగరం చేతికిచ్చి నువ్వే దీన్ని ఉత్తరేసుకో. కాబట్టి అధికారానికి కుటుంబంలో తిరిగి తన అధికారాన్ని ఎప్పుడు పొందాడు? నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంట్లో అనేక మంది భోజనం చేస్తున్నారు, నేనైతే యాత్ర పడుతున్నాను, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను. ఎప్పుడైతే ఆ డెసిషన్ తను తీసుకున్నాడు, తీర్మానం, మనసులో ఒక ఆలోచన, పశ్చాత్తాపం, మారు మనస్సు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమొచ్చింది? తనకి ఏమొచ్చింది? తిరిగి అధికారం వచ్చింది. అప్పటిదాకా కొంతకాలము దూరం అయిపోయినాడు. ఇతను మాట చెల్లలేదు, ఇతను సంబంధం లేదు. వేరే ఏ క్షణంలో వెనక్కి వచ్చాడు, ఇమీడియట్ గా తనకి ఆ పశ్చాత్తాపం కలిగిందో ఇమీడియట్ గా తనకి అధికారాన్ని. తనకు ఇంకేముంది చూడండి, మీ పాదములకు చెప్పులు తొడిగించడి. పాదములకు సమాధానార్థమైన వాక్యం, సమాధానం, చెప్పులు. ఈ చెప్పులు దేనికి పోల్చారంటే సమాధానం, ప్రవర్తన. తన జీవితం మారిపోయింది కాబట్టి ఎక్కడికి వచ్చాడు తిరిగి? అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనం. అప్పుడు దూత వచ్చి కనబడేది 6 రెక్కలు ఉన్నాయి. దూత 6 రెక్కలు. మొదటి 2 రెక్కలతో ఏం చేస్తున్నామా? మొదటి 2 రెక్కలతో ఏం చేశారు? ముఖమును కప్పుకున్నారు. తర్వాత 2 రెక్కలతో ఆదమును కప్పుకున్నారు. మిగిలిన రెక్కలతో. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ 7 దూతలు ఎలాగైతే ఉంటున్నారో అలాగ పాదములకు సమాధానమైన సువార్త అనే సిద్ధ మనసును కాబట్టి ఏమిచ్చాడు? వారికి తండ్రికి
కుమారుడికి ఉన్నటువంటి ఏముంది, వైవిధ్యం ఉంది. అది తర్వాత చెప్పాడు కదా పెద్ద కొడుకు వచ్చి, ఏంది గందరగోళం గోయిందా, ఏం జరిగిందని అడిగితే, అయ్యా నీ తమ్ముడు వచ్చినాడు, అందుకని మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు అంటే, అతను లోపలికి రాకుండా ఉంటే 2 మాటలు అంటాడు. ఏమన్నాడు, నీ ఆస్తిని ఆయన దూరంగా వెళ్ళిపోయి అంతా నాశనం చేసుకుని వచ్చాడు, నేను నీతో కూడానే ఉన్నాను, నాకు ఒక్కరోజే నా ఫ్రెండ్స్ తో నువ్వు ఎంజాయ్ చేయమనో లేకపోతే పార్టీ చేసుకోమనో సంతోషపడమో నాకేమీ లేదు అని అంటే, వాడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి ఎటాటి రికన్సిలేషన్, ఎటాటి సమన్వయం చూడండి, ఎలాంటి ఆపాదన చూడండి. ఆ తండ్రి కొడుకు ఇంత చేసిన వ్యక్తిని పశ్చాత్తాపడిస్తే, అందుకే దేవుని ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంత మనము వర్ణించలేము. అది ఆయన ప్రేమ. అందుకే ఫైనల్ గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 'అక్కడ ఒక పోలిక చెప్తాడు, పౌలు గారు చేసే ప్రార్థన చెప్తాడు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఎవరు మనమందరం, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషు నుండి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ ఎత్తు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేని ఎందుకు వేరుపారి, ప్రేమ ఎందు, దేవుని ప్రేమ ఎందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించున్నారు. దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎప్పుడు ఈ డెప్త్ అంతా ఎప్పుడు పోయింది అంటే చాలా దూరం అయిపోయాడు కదా కొడుకు. ఎక్కడో పడుతుంది. ఇప్పుడే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కదా. అట్లాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు అది ఈ రోజు గాలిపోయాడు. అందుకని అంటాడు పాపం అనేది బాటం పెట్టాడు. అడుగు లేనటువంటి ఒక గుంట, అడుగు లేని గుంటలో ఊరుకులో పదిలో పోతాం. కొందరు గమ్ములు ఉండాలి, ఎవరో లాగేసారి ఒకటి ఈయన మన కేక వేస్తాడు, కాపాడిన ఆ శబ్దానికి కొద్దిగా ఊగిపోతాం. అట్లా లోపలికి వెళ్ళిపోతాం. మనం ఏం చేయాలి, బురద మనం ఏం చేసినప్పుడు ముక్కుడు దాకా అయిపోయింది, ఇంకేం బతికేది. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి బాటంలో లోపలికి వెళ్తూ ఉన్న పాపం బట్టి ఎంత దూరం జారి కింద పడిపోయినా అక్కడ పశ్చాత్తాపం జరిగితే, అంత ఆస్తి అంతా పోయినా కూడా అక్కడ పశ్చాత్తాపం జరిగి వస్తే ఏం చేశారు అని ఒక మాట కూడా తండ్రి తనని, అది దేవుని ప్రేమ, తండ్రి. కాబట్టి ఆ సమయంలో దారిపోయిన ఎంత దూరమైన ఉన్న సమయంలో ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, మారు మనసుతో ప్రార్థన చేస్తే, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి అంత పొడవు వచ్చి ఆ వ్యక్తిని బయటికి తీసుకురాగలిగే పొడవైన, లోతైన, ఎత్తైనటువంటి, వెడల్పైనటువంటి, హద్దులు లేనటువంటి ప్రేమ తండ్రి అయిన మన దేవుడు మన ఎడలా. కాబట్టి తండ్రులైన వారు ఈ బాధ్యతలు, యాజకుడు రెండోది బోధించేవాడు, టీచ్ చేసేవాడు, మూడవది నమూనా, మోడల్. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఎల్లప్పుడు దయచేయను గాక. ప్రేమ గల పర్లోక బంధం మా తండ్రి, నేను పరచబడి గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం జలాదాలకు విడుదల గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి, మా అనుసరం క్షమించలాగా మనం క్షమించను, మమ్మల్ని శోధంగా కీడు తప్పించను. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, కాపుదల, భద్రత, ఆశీర్వాదం, అభివృద్ధి, స్వస్థత, సమాధానము
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికి తోడైంది నడిపించును గాక.